నగరంలో వారసత్వ సంపదగా చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాలకు అందించడానికి ఒకవైపు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కానీ జనాలకు ఉపయోగకరంగా ఉండే మెట్ల బావులు మాత్రం నిరాదరణకు గురవుతున్నాయి. వీటిని పునరుద్ధరిస్తే కొంతవరకైనా నగరంలో నీటి కొరతకు చెక్ పెట్టవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. లో ఉన్న చారిత్రక కట్టడాల్లో భాగమైన మెట్ల బావులు ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గతంలో దశాబ్దాల పాటు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించిన ఈ బావులు ఇప్పుడు చెత్తా చెదారంతో నిండిపోయి అధ్వానంగా మారాయి. వారసత్వ కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా పాలకుల శీతకన్నుతో అవి నిర్ధారణకు గురవుతున్నాయి. ఏళ్ల క్రిందట 44 మెట్ల బావులను గుర్తించింది. వీటిలో 18 బావులను బాగు చేసి వాడుకలోకి తీసుకురాగా ఇంకా చాలా చోట్ల చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఇంకా 26 బావులను పునరుద్ధరించాల్సి ఉంది. ప్రస్తుతం 2 చోట్ల మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల పిచ్చి మొక్కలు, చెట్లు భారీగా చెత్తతో నిండిపోయి ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేసి అన్ని మెట్ల బావులను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని హెరిటేజ్ పరిరక్షణ సంస్థలు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పూర్వ వైభవం తీసుకొస్తే పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని బావులను తిరిగి వాడుకలోకి తీసుకువచ్చే పనులను ప్రభుత్వం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులకు అప్పగించింది. పలు ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. అధికారులు గుర్తించిన 44 బావుల్లో బన్సీలాల్ పేటలోని మెట్ల బావి ఒకటి. ఈ బావిలో స్థానికులు ఏండ్లుగా చెత్త వేయడంతో డంపింగ్ యార్డ్ గా మారింది. ఆ తరువాత ప్రభుత్వం, ఇతర ఎన్జీఓల చొరవతో పునరుద్ధరణ పనులు చేసి సుందరీకరించారు. దీంతో పాటు బాపుఘాట్, శివంబాగ్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లోని 18 పురాతన బావులను బాగు చేశారు. హైదరాబాద్ నగరాన్ని చారిత్రక కట్టడాలకి నిలయంగా చూసుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ చారిత్రక మెట్ల బావులు అయితే ఇప్పుడు ప్రస్తుతం నిరుపయోగంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే నగరంలో చాలా ఒక 44 వరకైతే ఈ మెట్ల బావులు ఉన్నట్లుగానైతే ప్రభుత్వ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. అయితే వాటిని గుర్తించి దాదాపు ఒక 18 బావుల వరకైతే బాగు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న లేడీస్ హాస్టల్ దగ్గర ఇక్కడ మెట్ల బావి దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇది ఇక్కడున్న బావి కూడా నిరుపయోగంగా మారింది. ఇక్కడ దగ్గర ఒక 2 మెట్ల బావులు అయితే ఉండడం జరిగింది. ఇవి ఒకవేళ మళ్ళీ వాడకంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉపయోగకరమే. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్లనైతే ఇప్పటి వరకు వీటిని బాగు చేయాలన్న ఆలోచన అయితే ఇంకా చేయడం లేదు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెట్ల బావులన్నీ ఇవన్నీ ఖచ్చితంగా వాడకం చేసినట్లయితే మంచినీరే అయినప్పటికీ కూడా అధికారులు అసలు ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే బావి మొత్తం మంచినీరు అయినప్పటికీ మొత్తం చెత్తా చెదారంతో ఉన్న పరిస్థితి, ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ ప్యూరిఫై చేసినట్లయితే వాడుకోవచ్చు. ఇవి ప్రస్తుతం తాగే నీరుని కూడా ఇలా వృధా చేయడం. ఈ ప్రస్తుతానికైతే ఈ వేసవి కాలంలో ఈ వాటర్ కొరత అనేది చాలా వరకు ఉన్నది. నీళ్ల కొరతను అధిగమించాలి అంటే ఖచ్చితంగా ఇట్లా పాత బావులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కట్టుపెట్టి ఖచ్చితంగా వాటిని అయితే మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలాగానైతే వాడకంలోకి తీసుకురావాలి. అయినప్పటికీ ఇప్పటికైనా ఇట్లా మెట్ల బావులు అయితే చాలా వరకు ఉన్నాయి. ఒక 18 వరకైతే బాగు చేస్తున్నారు. ఇంకా మిగతా వాటిని కూడా అధికారులు గుర్తించి వీటిపైన చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న చుట్టూ విద్యార్థులు అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ. మెట్ల బావులు కేవలం వారసత్వ కట్టడాలు మాత్రమే కాదు, ఎన్నో ఏండ్లుగా ప్రజల దాహర్తిని తీర్చిన జలాధారాలు. ఇప్పటికే కొన్ని మెట్ల బావుల్లో నీళ్లు ఉండటం గమనార్హం. సురక్షితంగా వాటిని కాపాడుకోవాల్సింది పోయి చెత్తా చెదారంతో నింపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని నిరాధారణకు గురైన మిగిలిన మెట్ల బావులను కూడా పునరుద్ధరించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. తాగునీటికి మళ్లీ వాటిని వాడుకలోకి తీసుకుని వస్తే ఎంతో కొంత నీటి సమస్యలకు ఎండ్ కార్డ్ పెట్టవచ్చు.